శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యే నమః. అథ శివపురాణే ప్రథమా విద్యేశ్వర సంహితా ప్రారభ్యతే. శ్రీ గణేశునకు నమస్కారం. శ్రీ గురుదేవులకు నమస్కారం. శ్రీ సరస్వతికి నమస్కారం. ఇప్పుడు శివపురాణ మండలి మొదటిదైన విద్యేశ్వర సంహిత ప్రారంభింపబడుతున్నది. ఈ సృష్టి మూలకారకుడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఆద్యంతము మంగళ స్వరూపుడు. ఆయనతో సమానమైన దైవం ఈ సృష్టిలో ఎక్కడా లేదు. ఆయనకు జనన మరణాదులు లేవు. పరమేశ్వరుడు ఎవరనే ఆలోచనకు సమాధానం ఈ సృష్టిలోని పంచభూతాలైన గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశంల కలయికే పరమేశ్వరుడు. సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహములనే పంచకర్మలను ఆయన లీలామాత్రంగా నెరవేరుస్తూ ఉంటాడు. ఆయన పంచముఖుడు. శక్తి స్వరూపిణి అయిన లోకమాతతో కలిసి కూడుకున్నట్టి అవిభాజ్య తత్వాన్ని కలిగిన పరమాత్ముడు. అటువంటి శక్తి స్వరూపుడైన పరమేశ్వరుడి రూపాన్ని మనసులో ధ్యానిస్తూ ఆయనతో మన ఆత్మను ముడివేస్తూ ఆయనకు నమస్కరిస్తూ స్లో ధర్మక్షేత్రే మహాక్షేత్రే గంగా కాలింది సంగమే ప్రయాగే పరమే పుణ్యే బ్రహ్మలోకస్య వర్త్మని మునయ సంసితాత్మాన సత్యవ్రత పరాయణాః మహోజసో మహాభాగా మహాసత్రం వితేనిరే. వ్యాసుడిలా అంటున్నాడు. రోమహర్షణుడును సూతుని మునులు ప్రశ్నించుట. ధర్మక్షేత్రము, గంగాయమున సంగమ స్థానము, బ్రహ్మాలోక మార్గము, పుణ్యప్రదము అయిన ప్రయాగ క్షేత్రంలో జితేంద్రియులు, సత్యవ్రతులు, తేజస్శాలురు, మహాత్ములు అయిన మునులు మహాసత్రయాగాన్ని అనుష్ఠిస్తున్నారు. ఆ వార్త విన్న వ్యాస శిష్యుడు మహాముని నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుడైన సూతుడు మునిర్దర్శన కాంక్షాతత్పరుడై విచ్చేశాడు. అలా వచ్చిన సూత మహామునిని చూచి మునులందరూ హర్జోన్మీలిత సుప్రసన్న మనస్కులై ఆయనను యథావిధిగా పూజించి వినయంగా దోసిలోకి స్తుతించి ఇలా అభ్యర్థించారు. ఓ రోమహర్షణ, నీవు సర్వజ్ఞుడవు, నీవు భాగ్యవంతుడవు. రత్నగర్భ అయిన వసుంధర ఇచ్చే అన్ని సంపదల కంటే విద్యా సంపద పరమోత్కృష్టమైనది అనిగదా పెద్దల సూక్తి. వేద హృదయాన్ని విప్పి చెప్పే పురాణ విద్యను నువ్వు వ్యాస భగవానుని సన్నిధిలో నిర్విశేషంగా గ్రహించావు. సారభూతమైన రత్నాలకు సముద్రుడు స్థానమైనట్లుగా అద్భుతుడైన పరమాత్మ యొక్క ఆశ్చర్యగాథలను వివరించి చెప్పిన పురాణ వామయానికి నీవు ఆశ్రయభూతుడవయ్యావు. ఓ సూత మహాముని, నీవు త్రికాలజ్ఞుడవు. నీకు విదితం కాని వస్తువు ముల్లోకాలలోనూ లేదు. నీ రాక మాకు శారద పూర్ణిమ విమల చారుతరోజ్వల చంద్రజ్యోత్స్నల ఆహ్లాదాన్నిస్తోంది. కోరకుండ వరాన్నిచ్చే దైవసముడవు నీవు. నీ ఆగమనం మాకు అదృష్టపు పంట. పండిన పంట ఫలాన్ని దక్కించుకొని అవివేకి లోకంలో ఉంటాడా? నీవు మాకేదో శ్రేయస్సును అనుగ్రహించు. నీరాక వృథా కారాదు. తత్వాన్ని గూర్చి, మానవులకు శుభాశుభాలనిచ్చే విధినిషేధ రూపమైన కర్మలను గూర్చి గతంలో చాలా విని ఉన్నాం. అయినా తృప్తి లేదు. ఇంకా వినాలనే కోరిక మిక్కుటంగా ఉంది. పరమేశ్వరుని యందు నిశ్చలమైన బుద్ధిగల ఓ సూతముని, నీ నుండి మేమొక విషయాన్ని తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలిగి ఉన్నాం. అది రహస్యమే కావచ్చు. మాయందు అనుగ్రహంతో చెప్పు. అదేమిటంటే, రాబోయే కలియుగంలో మానవులందరూ దురాచార వర్తనులు, సత్యవాక్య పరాముఖులు అవుతారని విన్నాం. అట్టి భయంకరము, పాపభూయిష్టము అయిన కలిలో శీఘ్రంగా పాపాలను తొలగించుకునే తేలికైన ఉపాయమేది? కలిలో మనుష్యుల ప్రవర్తన ఎలా ఉంటుంది? దానికి తగినట్లుగానే ప్రకృతి ఎలా ఉంటుంది? కేవలం భగవంతుడున్నాడు అనే ఆస్తిక్య బుద్ధి ఉంటే సరిపోదుగదా? పరమేశ్వరుని స్వరూప స్వభావాదులెట్టివి? ఆయన తత్వమెట్టిది? మోక్షం అంటే ఏమిటి? దాన్నెలా పొందాలి? ఆయన సగుణుడా లేక నిర్గుణుడా? ఋషుల ప్రశ్నలకు సూతుని సమాధానం ఈ విధంగా ఎంతో జిజ్ఞాసతో, ఆర్తితో ప్రశ్నించిన మునులను పరికించి పరమ దయాళువైన సూతుడిలా సమాధానం చెప్పసాగాడు. ఓ సత్యవ్రతులైన మునులారా, మీరడిగిన ప్రశ్నలు చాలా జటిలమైనవి.
వాటికి సమాధానాలు చెప్పటం కూడా దుష్కరమే. అంతకంటే కూడా కష్టం అర్థం చేసుకొనటం. ఇది గూఢం. భగవత్ సంబంధమైనదేదీ వార్త విశేషం కాకూడదు. అయినా ఆంతర్యంలోని మీ తపనను గ్రహించి పరమ కారుణ్య మూర్తి అయిన మా గురుదేవులు వ్యాస భాగవాసుని స్మరించి ఆయన అనుగ్రహ లేశంతో నేనార్జించిన జ్ఞాన భిక్షను మీకనుగ్రహిస్తున్నాను. శ్రద్ధా భక్తులతో శ్రవణపేయంగా వినండి. ఓ అహింసా మూర్తులారా, మీరన్నట్లు కలియుగం చాలా ఘోరమైనది. కలిలో మానవుల ప్రవర్తన నమ్మశక్యం కానట్లుగా ఉంటుంది. పాప పుణ్య వివక్ష ఉండదు. అందరూ దురాచారులే. సత్యభాషణం అనేది అడుగంటిపోతుంది. ఆత్మస్థుతి, పరనిందతో కాలక్షేపం చేస్తారు. అందరూ దోషైక దృక్కులే. పరస్త్రీ, పరధనాలను పటిక బెల్లపు అచ్చులా చప్పరించేస్తారు. ఎక్కడ చూచినా హింస. ఆత్మదృష్టి లేనివారై దేహతాదాత్మ్య బుద్ధి కలిగి దాన్ని పెంచి పోషించుకొనటంలోనే ఎక్కువ కాలం వెళ్లబుచ్చుతూ ఉంటారు. తల్లిదండ్రులు పట్ల, గురువుల విషయంలోనూ, జ్ఞానుల విషయంలోనూ గౌరవం లేనివారే ఉంటారు. స్త్రీలను భోగ సాధనంగా భావించి కామతంత్ర పరాధీనులై ఉంటారు. స్నేహం విషయంలో కాపట్యాన్ని కలిగి ఉంటారు. విప్రులు వేదాన్ని విక్రయిస్తారు. వారు లోభగ్రస్తులు, ఆశాపాస బంధితులు అవుతారు. ఆ కారణంగా బ్రహ్మానందాన్ని అనుభవించే బ్రాహ్మీభూత స్థితి నుండి చ్యుతులవుతారు. జాతి ధర్మాన్ని, కర్మలను విడిచి వర్ణసంకరం చేస్తారు. అహంకార, మమకారాలకు వసులై ఆత్మజ్ఞాన శూన్యులవుతారు. వారిలో సమత్వ బుద్ధి ఉండదు. ఇక శీలమనేది శూన్యం. ఈ విధంగా ధర్మాచరణ విషయంలో ధ్రువ నక్షత్రంలా నిలబడవలసిన బ్రాహ్మణుడు పతనం కాగానే మిగతా వారందరూ ఆ మార్గంలోనే భ్రష్టులవుతారు. కలిలో క్షత్రియులలో క్షత్రియత్వం ఉండదు. గో, బ్రాహ్మణ రక్షయందు నిష్ఠ ఉండదు. భోగలాలసత్వం అధికంగా ఉంటుంది. క్రయ, విక్రయాలలో కపటం హెచ్చుగా ఉంటుంది. స్త్రీలలో పాతివ్రత్య ధర్మం ఉండదు. సంపాదనను బట్టి భర్తను గౌరవిస్తారు. అత్త, మామలను ఆదరించరు. స్త్రీలకు కేశములే అలంకారములు. రత్నాభరణాదులు ఉండవు. స్వేచ్ఛావర్తనాన్ని కలిగి ఉంటారు. అధిక సంతానవతు అవుతారు. ఇక పాలకుల సంగతి, ధనవంతుడే పాలకుడవుతాడు. పన్నులు వసూలు చేయటమే కాని ప్రజల బాగోగులు పట్టించుకోరు. క్రూర స్వభావాన్ని కలిగి ఉంటారు. దొంగలు పాలకులవుతారు. పంక్తి బాహ్యులైన నటులు గౌరవ భాజనులవుతారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉండదు. దేవాలయ వ్యవస్థ సక్రమంగా నడవదు. జనులందరకు జీవనం కష్టంగా ఉంటుంది. మానవులకు ప్రకృతి పట్ల పూజ్యభావం ఉండదు. ప్రకృతిని శక్తి స్వరూపంగా ఎంచరు. భోగ సాధనంగా భావిస్తారు. ఆ కారణంగా ప్రకృతి సహకరించదు. ప్రకృతి పురుషుల మధ్య సామరస్యం లోపిస్తుంది. సమన్వయం ఉండదు. తత్ఫలితంగా ప్రకృతి విజృంభిస్తుంది. గతి తప్పుతుంది. దానికి సూచనగా భూమి నిస్సారమవుతుంది. రసగంధ ద్రవ్యములు పసను కోల్పోతాయి. పువ్వులలో వాసన ఉండదు. పండ్లలో రసముండదు. సమస్తమైన పదార్థాలు రుచిని కోల్పోతాయి. పాలలో జిడ్డు ఉండదు. ఈ సూచనలు రాబోయే విపత్తుకు సంకేతాలనే విషయాన్ని గ్రహించి పాలకులు ధర్మాచరణకు ఉపక్రమించకపోతే ప్రళయం తప్పదు. ప్రజల నరులలో ఇంత దుర్మార్గ ప్రవర్తన గల పాపపు కలియుగంలో సైతం సులువుగా తరించే ఉపాయం లేదా? అంటే ఉంది. దానికి పెద్ద ప్రయత్నం అక్కరలేదు. ఎందుకంటే అది సిద్ధ వస్తువు కనుక. సాధ్య వస్తువుకు ప్రయత్నం గాని సిద్ధ వస్తువుకు ప్రయత్నమేముంటుంది? చిలుక చెట్టుపై వ్రాలి పండును ఆస్వాదించినంత తేలికైన మార్గం అది. ఆ ఉపాయాన్ని ఉపదేశిస్తున్నాను. పవిత్రమైన అంతఃకరణంతో వినండి అని ఈ విధంగా సూతుడు చెప్పి మనసులో శంకరుని స్మరించి మునులతో ఇలా అన్నాడు.